ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భారీ చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి కీలకమైన మద్యం కుంభకోణంలో చిక్కుకుని గత కొన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందులు విషయం గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసు మరింతగా ముసురుకుంది. ఈ కేసులో ఆయన కుమారుడు సహా కోడలి పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా వీరికి సంబంధించి నోటీసులు కూడా అందించారు. ఇది ఇలా ఉంటే అసలు ఏం జరిగింది అనేది చూస్తే వైసీపీ హయాంలో డిస్టిలరీల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్ట్ ను కారుమూరి కుటుంబం తీసుకుంది అన్నది పోలీసులు చెబుతున్న మాట. ఈ క్రమంలో రవాణాకు సంబంధించిన అంశానికి డబ్బులు చేతులు మారాయని, దీనిలో కారుమూరి కుటుంబ పాత్ర ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కేసులో పేర్కొన్నారు. ఇది కారుమూరి ఫ్యామిలీకి ఫస్ట్ టైం ఏర్పడిన పెద్ద అడ్డంకిగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పెద్దగా అవినీతి అక్రమాలు వంటి ఆరోపణలు కారుమూరి కుటుంబం మీద పడలేదు. దీంతో స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. నియోజకవర్గ పరంగా కూడా కారుమూరి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నమోదైన ఈ కేసు కారణంగా ఆయన ఇమేజ్ తగ్గడంతో పాటు నియోజకవర్గంలో కూడా కారుమూరి ఫ్యామిలీపై సింపతి పోయిందని వైసీపీ నేతల్లో చర్చ నడుస్తోంది.